In Saidapur Husnabad constituency of Karimnagar district, the Congress party held a key workers meeting attended by Minister Ponnam Prabhakar. Reviewing pending works and development programs village-wise, he directed officials to set up special committees for effective monitoring. The minister instructed that pending Indirama housing works be completed quickly and urged booth-level agents to act carefully in voter list revisions. He emphasized increasing admissions in government schools through dedicated committees, planting saplings extensively during the monsoon and forming farmer committees to avoid procurement issues. Health camps were also advised to ensure regular medical checkups in villages. ఎడ్యుకేషన్ కమిటీ వేసుకున్న ఊర్లో ఆ కమిటీ ప్రకారంగా వీలైనంత మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో గేజ్ చేసే విధంగా ఉండాలి. అది అందరి బాధ్యత. మీ ఊర్లో స్కూల్ సమస్యలు ఏమున్నా తప్పకుండా నేను ప్రత్యేకించి అధికారులను పంపి పాఠశాలలలో అది టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేసే బాధ్యత నాది. కానీ పాఠశాల విద్యార్థులను సంఖ్య పెంచే బాధ్యత మీద దయచేసి అందరూ ప్రజాప్రతినిధులు కానీ మన పార్టీ నాయకులు అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నా. ఊర్లో మనం ఎక్కడైనా అధైర్యపడే అవసరం లేదు. ఈసీఎస్ కింద రోడ్లు వచ్చినాయి. ఇందిరా మిల్లు 10 ఏళ్ళ వాళ్ళు ఇయ్యలే. ప్రతి ఊరికి మనం ఇందిరా మిల్లు ఇచ్చినాం. 2వ దశ ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ధైర్యంగా ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అప్పుడు పబ్లిక్ తోటి అండగా ఉండి ప్రభుత్వం దృష్టికి ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసి మండల అధికారులు కానీ జిల్లాధికారులు స్పందిస్తారు. ఏ సమస్య ఉన్నా నేను వెంటనే ఆ జస్ట్ SMS ద్వారా కూడా, ఫోన్ ద్వారా, లేదా హుస్నాబాద్ ఆఫీసు, హైదరాబాద్ ఆఫీసు, కరీంనగర్ ఆఫీసు అన్ని కూడా మీ కొరకు పనిచేస్తూ ఉన్నాయి. తప్పకుండా సైదాపూర్ సంబంధించి ఆ హెల్త్ క్యాంపులు కూడా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేర్చుకోవాలని కోరుతూ మీ స్కూళ్ళల్లో పాఠశాలలలో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కమిటీ వేసుకున్న ఊర్లో ఆ కమిటీ ప్రకారంగా వీలైనంత మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో గేజ్ చేసే విధంగా ఉండాలి. అది అందరి బాధ్యత. మీ ఊర్లో స్కూల్ సమస్యలు ఏమున్నా తప్పకుండా నేను ప్రత్యేకించి అధికారులను పంపి పాఠశాలలలో అది టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, లేదా ఇతరత్ర